ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. 2024వ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశుల వారు వీరే. పెళ్లి ఎప్పుడు అవుతుంది, అలాగే ఏ రాశుల వారికి వివాహ యోగం కనిపిస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, జ్యోతిష్య శాస్త్రంలో చాలా రకాల యోగాలు ఉంటాయి. వాటి వల్ల ఒక్కో సందర్భంలో ఒక్కో రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అలా ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఈ 3 రాశుల వారికి గురుయోగం పట్టబోతుంది. ఆ రాశుల వారు గురుయోగం కారణంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలాగే ఆర్థిక పెరుగుదల ఉంటుంది. వారి యొక్క జీవితంలో వారికున్న సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. అయితే ఏ రాశుల వారికి వివాహ యోగం అనేది ఈ సంవత్సరంలో కనిపిస్తుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గ్రహాలలో గురుగ్రహం పెద్దది మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో కూడా గురుగ్రహానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది. ఈ గ్రహం అధిపతిగా ఉండే రాశుల వారికి చాలా అంశాలు కలిసి వస్తూ ఉంటాయి. అయితే గురుగ్రహ సంచారం కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల వివాహం కోసం వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహం జరిగే పరిస్థితులు కూడా వారికి కనిపిస్తున్నాయి. గురు భగవానుడి యొక్క కరుణా కటాక్షాలు ఇప్పుడు కొన్ని రాశుల వారిపై ప్రసరించబోతున్నాయనే చెప్పుకోవాలి. అందువల్ల ఆ రాశుల వారికి డబ్బు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో, పెళ్లి విషయంలో, సంతానం వంటి విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గురు భగవానుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. 12 సంవత్సరాల తర్వాత 2024వ సంవత్సరంలో గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా 3 రాశుల వారికి అదృష్ట యోగం కలగబోతుందనే చెప్పుకోవాలి. దీనివల్ల వివాహానికి సంబంధించి వారు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయనే చెప్పుకోవాలి. అయితే అందులో మొదటి రాశి ఎవరు అంటే కనుక కన్యా రాశి జాతకులు. ఈ కన్యా రాశి జాతకులు సహజంగానే కష్టజీవులు. చాలా విషయాలు వారు నేర్చుకుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నిత్య విద్యార్థి అని చెప్పుకోవచ్చు. ఎవరి నుండైనా ఏదైనా మంచి విషయాన్ని నేర్చుకోటానికి ఎప్పుడూ కూడా ఈ కన్యారాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు. అలాగే నిజాయితీ పరులనే చెప్పుకోవాలి. నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిని ఖచ్చితంగా అందరూ కూడా విశ్వసించవచ్చు. అయితే గురు యోగం కారణంగా ఈ 2024వ సంవత్సరంలో వారి కష్టాలు తొలగిపోబోతున్నాయి. వారు ఎన్ని రోజులుగా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఖచ్చితంగా వారికి విముక్తి అనేది లభిస్తుంది. చదువు విషయంలో కూడా ఇబ్బందులు దూరమవుతాయి. అంతకుముందు చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఈ సమయంలో చక్కగా చదువుకుంటారు. మంచి ఉత్తీర్ణతను కూడా వారు సాధించగలుగుతారు. అలాగే చదువు విషయంలో వారికున్న ఇబ్బందులు అన్నీ కూడా దూరమైపోతాయి. అనేక విధాలుగా వారికి లాభం కూడా కలుగుతుంది. వివాహం విషయంలో ఈ రాశివారు శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వారు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో వారి యొక్క జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామి వారి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహ యోగం అనేది కనిపిస్తుంది. సంవత్సరం అర్ధ భాగంలోపే వివాహం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి పెట్టుబడుల విషయంలో బాగా కలిసి వచ్చే సంవత్సరం ఈ 2024వ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఈ కన్యారాశి జాతకులకు 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి. ఈ తులారాశి వారికి కూడా గురుయోగం బాగా కలిసి వస్తుంది. సహజంగా వీరు అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటారు. ఈ నైజానికి గురుయోగం కూడా తోడవటం వల్ల వీరికి సమాజంలో గుర్తింపు, గౌరవం మరింత పెరుగుతాయి. అలాగే ఈ తులారాశి వారిలో పోటీతత్వం కూడా అధికంగా ఉంటుంది. ఎవరి నుండైనా ఏదైనా నేర్చుకోవటానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే వారికంటే ముందు వచ్చిన వారిని చూసి వారిని అధిగమించి ముందుకు సాగటానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అసూయ, కుళ్ళు వంటివి వీరికి ఉండవు, కానీ పోటీతత్వం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క పోటీతత్వం కారణంగా పట్టుదలతో అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే వీరికి అదృష్టం పట్టి ఆదాయం పెరుగుతుంది. అలాగే వీరు పొదుపు చేసుకునే మార్గాలు కూడా వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్నాళ్లు వీరు పడ్డ కష్టాలకు
ఈ 2024వ సంవత్సరం బ్రేక్ వేస్తుందనే చెప్పుకోవాలి. అంతగా ఆర్థిక వృద్ధి ఉంటుంది. పొదుపు చేసుకునే మార్గాలు కనిపిస్తాయి. 2-3 ఆదాయ మార్గాల ద్వారా కూడా వీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారికి 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అలాగే స్థిరాస్తులకి సంబంధించి కానీ లేకపోతే వంశపారంపర్యంగా వారికి సంక్రమించాల్సిన ఆస్తుల గురించి కానీ చాలా కాలంగా ఉన్న కేసులు పరిష్కారమవుతాయి. తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ గురు భగవానుణ్ణి దర్శించుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి 2024వ సంవత్సరంలో వివాహయోగం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా వారి పెద్దలను ఒప్పించి వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. మీ పెద్దల నుండి కొంత ఆలస్యంగానైనా కానీ మీకు ఆమోదం లభిస్తుంది. ఈ విధంగా మీ ప్రేమ వివాహం సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకునే వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామిని కోరుకున్నారో అటువంటి భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే సంవత్సరం అర్ధభాగంలోపే మీ యొక్క పెళ్లి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే సమాజంలో గుర్తింపు, గౌరవం కూడా పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సేవింగ్స్ కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వివాహయోగం అనేది ఈ సంవత్సరంలో తులారాశి జాతకులకు కనిపిస్తుంది. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక వృశ్చిక రాశి జాతకులు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా గురుయోగం తోడవటం వల్ల కొత్త సంవత్సరం నిజంగానే చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరికి ఉన్నటువంటి అంతర్దృష్టి బాగా పనిచేస్తూ జరగబోయే వాటిని వీరు బాగా ఊహించగలుగుతారు. అందువల్ల వీరికి వృత్తిపరంగా ప్రమోషన్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బాధ్యతలను కూడా పెంచుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం మరింతగా బలపడుతుంది. జరగబోయే కుటుంబ కలహాలను వీరు ముందుగానే ఊహించి వాటికి బ్రేక్ వేయగలుగుతారు. గురుయోగం వల్ల వీరికి కొత్త సంవత్సరం ప్రశాంతంగా కూడా సాగిపోతుంది. వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీరికి భారీ ధనలాభం కలిగే సంకేతాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా గురుయోగం కారణంగా అనేక శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తారు. ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎంతో నిరాశలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి అతి త్వరలో ఈ సంవత్సరంలోనే మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. సంవత్సరం అర్ధభాగంలోపే మీ పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా వారి మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుని తిరిగి వారి బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ముఖ్యంగా 2024వ సంవత్సరంలో ఈ 3 రాశుల వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలను కూడా పొందుకుంటారు. ఆదాయ మార్గాలను కూడా వారు పొందుకుంటారు. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశుల వారు ఎవరు, వారికి ఏ ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.